కేటీఆర్ తన పార్టీని ప్రతిష్టం చేసుకోకుండా చేతగాని మీడియా, సోషల్ మీడియా సర్వేలు, ప్రచార సంస్థల ద్వారా ఒక నెరేషన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారా అనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదైతే కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఎమ్మెల్సీ ఉన్నారో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రంలో కొంత ఇబ్బందిగా మారాయి. ఆయన ఎవరో కాదు, అద్దంకి దయాకర్. ఆయన చేసినటువంటి విమర్శలు ఇప్పుడు కేటీఆర్కి, బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందిగా మారాయి. రేవంత్ రెడ్డి 2034 వరకు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగానే కొనసాగుతారు, తర్వాత కేంద్ర రాజకీయాల్లోకి వెళ్తారు అని ఆయన నమ్మకంగా చెబుతుందాన్ని చూస్తుంటే తట్టుకోలేక ఇప్పటి నుంచే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలు నమ్మకం కోల్పోయారనే ప్రచారాన్ని కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు ప్రారంభించారని దయాకర్ అంటున్నారు. బీఆర్ఎస్ రాజకీయ భవిష్యత్తు బీజేపీతోనే ముడిపడి ఉంది, అందుకే సీట్లు ఎక్కువగా తెచ్చుకోవడానికి బార్గెనింగ్ రాజకీయాలు చేస్తున్నారని అద్దంకి దయాకర్ ఆరోపిస్తున్నారు. మరొక వైపు కేసీఆర్ ఫామ్ హౌస్లోనే ఉంటూ రాజకీయాల్లోకి రారనే ప్రచారం జరుగుతుంది. ఆయన పేరు చెప్పుకొని కేటీఆర్, ఆయన బావ కవిత వేరువేరు మార్గాల్లో ముఖ్యమంత్రి పదవి గురించి మాట్లాడుతున్నారని, కుటుంబంలోనే ఏకాభిప్రాయం లేదని దయాకర్ విమర్శిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ బీఆర్ఎస్ను రాజకీయంగా కూల్చివేసిందని, అదే వారి అవినీతి, రాజకీయ ధోరణి, నియంతృత్వాన్ని ప్రజల ముందుకు ఉంచింది అని చెప్తున్నారు. 2023 ఎన్నికల్లో ప్రజలు ఇప్పటికే తీర్పు స్పష్టంగా ఇచ్చారని, ఇప్పుడు ట్రోల్స్ కోసం, వార్తల్లో నిలవడం కోసం మాత్రమే కేటీఆర్ చేసే వ్యాఖ్యల కంటే పార్టీని నిజాయితీగా బలోపేతం చేయడంపై దృష్టి పెట్టుకోవాలని దయాకర్ సూచిస్తున్నారు. తెలంగాణలోనే కాదు, దేశ స్థాయిలో కూడా కాంగ్రెస్ మళ్లీ ఎదుగుతుందని, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలనే రేవంత్ రెడ్డి లక్ష్యం నిజమయ్యే రోజులు దగ్గర పడుతున్నాయని, బీఆర్ఎస్ ఆశలు కేవలం కోరికలుగానే మిగిలిపోతాయని అద్దంకి దయాకర్ భావిస్తున్నారు. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగానే మీరు దయాకర్ వ్యాఖ్యల్ని సమర్థిస్తారా? ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి గెలిచే సీన్ ఉందని మీరు భావించట్లేదా? మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి.